పసుపు బోర్డుతోని ముందుకు రావడం జరిగింది. సో, నిజామాబాద్ జిల్లాలోనే ఇలా కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినారు. అంటే రానున్న రోజుల్లో బీజేపీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండబోతా ఉన్నాయి? అంటే చాలా పటిష్టంగా, బలంగా తయారు కాబోతా ఉంది బీజేపీ ఇందూరులో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో, దీని గురించి 1,70,000 మంది సాధారణ సభ్యులు ఉన్నారు ఇందులో. యెస్. దగ్గర దగ్గర ఏం లేకున్నా కానీ 2,500 మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. దాంతోపాటు మా దగ్గర మండల స్థాయి నాయకులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, అలాగే మా దగ్గర ఏదైతే మండల స్థాయి నాయకులు, లోకల్గా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇలా చాలామంది భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా జరిగింది. ఇక్కడ ధనంపురి అరవింద్ నాయకత్వంలో 2 ఎమ్మెల్యేని గెలిచాం. రూరల్లో కూడా సుమారు 50,000 ఓట్ల మీద సాధించాం. అలాగే బాల్కొండలో 35,000 ఓట్ల దాకా, బోధనలో 33,000 దాకా. ఇక్కడ స్పష్టంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇందూరు అనగానే నరేంద్ర మోడీ అడ్డ, ఇందూరు గడ్డ నరేంద్ర మోడీ అడ్డ, హిందువులకు కంచుకోటగా కూడా చెప్పుకుంటా ఉంటారు. 100%. ఇక్కడ ఎందుకు అంటే ఇది ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ గారు పుట్టిన స్థలం, వారి జన్మస్థలం. అలాంటి జన్మస్థలంలో భారతీయ జనతా పార్టీ హిందుత్వము ముందుకు పోవడం అనేది న్యాచురల్. పొలిటికల్ గా ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది అంటే అవగాహన లేకపోతే వాళ్ళుగా అతి తెలుగుతో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కాకపోతే ఏదైతే ఈ స్పైస్ బోర్డు కావచ్చు, లేకపోతే ఏదైతే మనకి పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ లాగా చాలా మంది చూస్తూ ఉన్నారండి. అంటే రానున్న రోజుల్లో ఓట్ బ్యాంక్ని చేతిలో తీసుకునే విధంగానే బీజేపీ ఇదంతా కూడా చేస్తూ ఉంది. లేదంటే పక్క రాష్ట్రాలకు కూడా పోయే అవకాశం ఉండింది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడక్కడ చెప్తా ఉన్న పరిస్థితి. అంటే వారికి ఆలోచన ఏముండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే ధరంపురి అరవింద్ ఒక మాట ఇస్తే తప్పడు అని చెప్పి ప్రజలకు అర్థమైంది. రైతాంగంకు నరేంద్ర మోడీ మీద ఉన్న నమ్మకం, అరవింద్ మీద ఉన్న విశ్వాసం రెండూ కూడా ఇవి ఇవాళ పటిష్టంగానే ఇంకా బలంగా అయినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా, ఇంకోళ్ళు ఎవరైనా ప్రతిపక్ష వాళ్ళు విమర్శల కోసం, రాజకీయాల అవసరం కోసం ఏదైనా మాట్లాడుతుండొచ్చు. మొన్నదాకా చాలా సందర్భాలు పసుపు బోర్డు ఎక్కడ, ఆఫీస్ ఎక్కడ, ఇవాళ గూగుల్లో కొడితే పసుపు బోర్డు ఏడుందో చెప్తారు. నిజామాబాద్ రూరల్ ఆఫీసు అని నిన్నటి వరకు ఉండే, ఇవాళ నుంచి పసుపు బోర్డు కార్యాలయం అని ఉంటుంది. కొంచెం ఇంకా రిపేర్స్ నడుస్తున్నాయి, నడవగానే ఇంకా చాలా మంచి స్పష్టంగా ఉంటుంది. రైతాంగానికి దగ్గర ఉంటారు. పసుపు బోర్డు ద్వారానే ఇందూరు సంబంధించిన రైతులు, మిగతా రైతులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారు. ఓకే. సో ఈ కార్యాలయం గురించి మాట్లాడుకుంటే చాలా మంది పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఆ కార్యాలయాన్ని రాకుండా చేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది ప్రయత్నించారని చెప్పి అన్నారు. దాంతోపాటు ఇవాళ ఏదైతే రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ని సంవత్సరాలు దాంట్లో ఆ కార్యాలయంలోపే ఇవాళ ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది? జనవరి 14వ తారీఖు నాడు ప్రారంభమైంది. 4 నెలల దాకా ఇక్కడ ఆఫీస్ ఇవ్వమని చెప్తే కాలయాపన చేశారు. చాలా ఆఫీసులు చూసాం. లాస్ట్కు ఈ ఆఫీస్ ఎవరు వాడతలేదు, రూరల్ ఆఫీస్ అని చెప్పేసి 4 సంవత్సరాలు మాకు కావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాలకు కిరాయి కడతామని చెప్పి ఆఫీస్ తీసుకోవడం, సొంత బిల్డింగు, సొంత ల్యాండ్ ఉంటే ల్యాండ్ అలాట్ చేస్తే సొంత బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్లో షిఫ్ట్ అయ్యే వరకు ఈ కేంద్ర కార్యాలయం ఇప్పుడున్న పాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. ఇది ఎవరు అడ్డుకోకున్నా ఇది కాకపోతే ప్రైవేట్ బిల్డింగ్లకి ఇచ్చినప్పుడు ఎవరైనా ఇస్తారు. కానీ ప్రభుత్వం సంబంధించిన సమస్య వస్తే అది శాశ్వతంగా ఉంటుంది, మంచిగా కూడా కిరాయి ఇంట్లో పెట్టినట్టు కాకుండా. ఇది ప్రభుత్వానికి సంబంధించి R&B శాఖకు సంబంధించింది కాబట్టి ఇది మంచి ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచించుకొని ఎంపీ గారు, పల్లెగంగారెడ్డి గారు ఇద్దరు కలిసి దీన్ని ప్రతిపాదించుకున్నారు, తెచ్చుకున్నారు. అందరు సహకారం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ గారిది, మీద మంత్రి గారిది, మీద అందరు తీసుకున్నారు. రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా అడ్డుపడితే అది వాళ్ళ దురదృష్టం తప్ప. సో దీంట్లో ఇంకొక విషయం కూడా మాట్లాడుకుంటే, ఇప్పుడు పొలిటికల్గా మనందరికీ కూడా ఏమైతే అంటే అది వాస్తుకుందా లేకపోతే అది అచ్చి వస్తుందా అచ్చి రాదా అన్నట్టుగా ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని పక్కకు పడేసారు, ఒక మూలకు పడేసారు. సో మనలాంటి వాళ్ళకి తెలుసు అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన. సో జిల్లా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, ఒక రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని అనవసరంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ కబ్జా చేసుకున్నట్టు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుందండి. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా ప్రతి ఒక్క అక్క చెల్లెకి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది మొన్న ఎలక్షన్లనే అది రూరల్ ఎమ్మెల్యే కావాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి కూర్చోవాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ప్రజల తీర్పును స్వాగతిస్తూ అది కొన్ని రోజుల వరకు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. కానీ వాళ్ళు అంతకనే దురదృష్టంతో దాంట్లో ఏమో లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి ఉన్న క్యాంప్ ఆఫీసును
రాజకీయంగా క్యాంప్ ఆఫీస్ అనేది ఒక దిక్కు దూరం లేకపోతే ఇంకో దిక్కు వాస్తు మనం చేసుకోవాలి కానీ చేసుకోవాలి. అవును. ఇల్లు మొత్తం గులగొట్టుకోలేం కదా. అవునండి. అది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి పరిస్థితి అది. యా. రైట్, దానికి ఇది చేసుకున్నారు. ఏ రోజైనా కానీ అది రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే. యా. రేపు భవిష్యత్తులో కూడా క్యాంప్ ఆఫీస్ అవుతుంది. ఓ 4 సంవత్సరాల ముందే భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. అంటే ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అంటే ఒక బలమైనటువంటి ఒక నమ్మకమా లేకపోతే అది ఏందో నాకు అర్థం కాగచ్చింది. కానీ చాలా మంది జిల్లా ప్రజలు దాంతో పాటు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా సతమతం అయిపోతా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే ఇట్లాంటి నమ్మకాలు పెట్టుకోవడం వల్ల ఎవరైతే ఆయన నమ్ముకున్న వాళ్ళు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దగ్గర దానికి వెళ్ళలేకపోతా ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వస్తూ ఉన్నాయండి. వాస్తవం. క్యాంప్ ఆఫీస్ ఉంటే ఏంటంటే ఇంట్లో ఎవరింట్లో అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అలా ఉంటుందనే ఉద్దేశంతోనే క్యాంప్ ఆఫీస్ పెట్టడం జరిగింది. క్యాంప్ ఆఫీస్లో నీకు ఏదైనా వాస్తు లేకపోతే వాస్తు చేయించుకున్నవి, ఇంకేదైనా పూజలు చేయాలో పూజలు చేయించుకున్నవి. కానీ అదెవరో బాజిరెడ్డి సొంతం కట్టుకుంది కాదే, ప్రభుత్వ పైసలతో కట్టిందే. అక్కడ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి ఉండే, ఆ బాజిరెడ్డి ఓడిపోయి నేను రేపొద్దు నువ్వు వాళ్ళు ఉన్నా ఉండకపోయినా ఓడిపోతామని ప్రజలు చెప్తున్నారు. అందులో రెండో ఆలోచన లేదు కదా. అందులో ఉన్నా ఉండకపోయినా భూపతి రెడ్డికి ఇది లాస్ట్ ఎమ్మెల్యే టర్మ్ అని చెప్పి ప్రజలు అంటున్నారు. నేను అంటలేను. నువ్వు బై లక్గా ఇంత తొందరగా ఎందుకు అంతగానో కంటికి వచ్చేసిండు ఎమ్మెల్యే అనే దానిపైన ఏమైనా అంటే మనిషి ప్రవర్తన ముఖ్యం ఉంటుంది. రాజకీయ నాయకుడికి ముఖ్యం ఏంటంటే ప్రవర్తన ఉంటుంది. ప్రవర్తన అంటే మనం నమ్మి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రజలు మనకు ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటేస్తారు. నేను 50,000 ఓట్లు వచ్చినాయి నాకు, నేను ఓడిపోయాను. కానీ ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానం సింగిల్ వాగ్దానం ఇచ్చాను. ఏమన్నాను? నేను మీకు అందుబాటులో ఉంటానన్నాను. నేను ఈ ఎలక్షన్లో మీరు చూస్తాను, నా క్యాంపెయిన్ చూస్తే నేను మొన్న ఎలక్షన్ నిలబడ్డ సందర్భంలో ఒక్క సింగిల్ నేను ఈ రోడ్ వేపిస్తాను, ఈ బిల్డింగ్ కట్టుకుంటాను, ఇంకోటి కట్టుకుంటాను, నేను ఎక్కడ కూడా వాగ్దానం చేయలేదు. నేను ప్రజలకు ఏం చెప్పాను? ఎమ్మెల్యే అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తే ఎమ్మెల్యే. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రతి 3 నెలలకోసారి మన దగ్గరికి వస్తే, ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వస్తే ఎవరైతే మండల అధికారులు ఉంటారో, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే గారు ఎప్పుడో వస్తే ఆ గ్రామం సంబంధించిన 50-60% సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. తర్వాత జిల్లాలకు సంబంధించిన 20-30% సమస్యలు ఏముంటాయో అవి కూడా మన జిల్లాకి వెళ్ళి రెగ్యులర్గా మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఎమ్మెల్యే గారు మళ్ళీ మన గ్రామానికి వస్తారంటే ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఏఈలు కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ అందరూ కూడా అరే మళ్ళీ ఎమ్మెల్యే గారు ముందు జవాబు చెప్పాల్సి వస్తుంది 10 మంది అని చెప్పి స్పష్టంగా కూడా ఇది చేస్తారు. సో దీంట్లో నేను ఓడిపోయిన సందర్భంలో కూడా గత 18 నెలల నుంచి నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కూడా ప్రజా సమస్యల మీద ఏ ఆపద వచ్చినా నేను పరిష్కరించేవాడిని కాదు ఇవాళ. కానీ సమస్యను దృష్టికి తీసుకెళ్లేందుకు, జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకెళ్లేందుకు, మీడియా ద్వారా ప్రజలందరి దృష్టి తీసుకెళ్లేందుకు యంత్రాంగం రేపొద్దున అరే దినేష్ అనే వ్యక్తి ప్రశ్నించేందుకు ఉన్నాడు బీజేపీ నుంచి. కాబట్టి మనం ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేసిన సందర్భాలు, మీడియాకి ఎక్కిన సందర్భాలు చాలా తక్కువ. 90% ఫోన్ చేస్తేనే సమస్యల పరిష్కారం. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇలా నేను ఒక కొండాపూర్ అనే గ్రామానికి వెళ్తే ఒక అవ్వచ్చి అడిగింది, బాపు నువ్వు ఓడిపోయినావు కదా, మరి నువ్వు ఓడిపోయినోడికి ఇన్నిసార్లు తిరుగుతున్నావు, గెలిచినోడు కనబడతలేడేంది అని అడిగారు. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. చాలా మంది కార్యకర్తలతో కూడా మేము అన్అఫీషియల్గా కావచ్చు, అఫీషియల్గా మేము మాట్లాడడం జరిగింది. సో ఏమంటా ఉన్నారంటే ఎమ్మెల్యే గారు మాకు అవైలబుల్గా ఉండట్లేదు, ఆయన మాకు దొరకలేడు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే మీ దృష్టికి ఏమని వచ్చిందా ఈ విషయం గురించి? అంటే వస్తుంది, వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే అందరూ కూడా బాధపడుకుంటూ మాకు అందుబాటులో లేడు అని అంటారు. అది ఆయన వ్యక్తిగతం. ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రజా జీవితం ఇది, ప్రజా సేవకుడుగా నిలబడ్డ జీవితం ఇది. ఈ సేవకుడిని నువ్వు ప్రజలకు ఉపయోగించుకోవాలి. అంతేగాని నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇది ఇన్నే ఉంటా, మిగతా టైం మీకు అందుబాటులో ఉండను. డాక్టర్ కాదు కదా 10 to 5 ఉండేందుకు. ఇంకోటి ఏంటంటే భూపతి రెడ్డి గారు వృత్తిరీత్యా డాక్టర్ అయినా, డాక్టర్ అయినట్టు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో కూడా అందుబాటులో ఉండాలి. ఎవరికి ఏ సమస్య వస్తుందో తెలియదు. మరి ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ప్రజలకు ఆ రకంగా అందుబాటులో ఉంటే 18 ఏళ్ళు ఈ మాట రాకపోతుండే. ఆయన అందుబాటులో లేడు, ఫెయిల్యూర్స్ అనేవి బయటపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లం. ఓకే. సో ఎవరైతే ఈ జాతీయ పసుపు బోర్డు కార్యాలయం వచ్చిన తర్వాత సో రానున్న రోజుల్లో బీజేపీ ఇంకా ఏ రకంగా పుంజుకోబోతా ఉంది, దాంతోపాటు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సో మనకి ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ప్రభావం అనేది? ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి 9 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. అంటే 33% ఆల్రెడీ మేము ఆక్యుపేషన్. ఇక మిగతా ఉన్న ఏవైతే 6 నియోజకవర్గాలు ఉన్నాయో 6లో మేము 4 చాలా పటిష్టంగా ఉన్నాం. ఓకే.
ఇంకో 2 పటిష్టం చేయాల్సిన పరిస్థితి ఉంది. అవి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. రాజకీయంగా రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మంచికెళ్ళడం, నరేంద్ర మోడీ మీద నమ్మకం. మా దగ్గర స్థానికంగా ఉన్న ధర్మపురి అరవింద్ కానీ, లేకపోతే ఇక్కడ మన ధన్పాల్ సూర్యనారాయణ కానీ, రాకేష్ రెడ్డి గారు కానీ, అక్కడ ఎవరు మన వెంకటరమణారెడ్డి గారు కానీ, వీరు ప్రజలకు అందుబాటు ఉన్న తీరు, ప్రజా సమస్యల మీద వీరు మాట్లాడుతున్న వాగ్దాటి, ఇది అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ 2 దగ్గర వీళ్ళు చేస్తున్నది. రెండోది, ఈ 4 దగ్గర రూపాయి అవినీతి లేకపోవడం, ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ వెంకటరమణారెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, రాకేష్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, మా ధన్పాల్ సూర్యనారాయణ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, అదే భూపతి రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. అలా తీసుకుంటే ఇవాళ భూపతి రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ చూడండి, మామూల మీద ఉన్న ఆరోపణలు చూడండి. ఏమైనా చిన్న రూపాయి అవినీతి ఉందా? ప్రజలకు అందుబాటు ఉండాలన్నదా? ఇంకా మేము తిరుగుతుంటే ప్రజలే అంటున్నారు, అరే మీరు ఇంకా అధికారం లేరు, మీరు ఇంతగానం తిరుగుతున్నారు అంటే ప్రజలకు తెలవాలి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రకంగా నిస్వార్థంగా సేవ చేస్తారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. నిజంగా మీరు ఒక మాట మాట్లాడారు, అంటే అవినీతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైతే ఇటుక బట్టీలలో వసూళ్ల పర్వం కూడా నడుస్తూ ఉంది రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిది అని చెప్పేసి కొన్ని బయట పడతా ఉన్నాయి, బయట మాట్లాడుకుంటా ఉన్నారు. సో దీని గురించి అండి, రూరల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉష్కెను వదలే, మొరాన్ని వదలే, ఇటుక బట్టీలు, చివరికి ఇటుక బట్టీలు అనేది ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా డబ్బులు తీసుకోడు. కానీ రూరల్ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటని సాక్ష్యాలతో సహా అక్కడ రావడం అంటే వాళ్ళ యొక్క ఆవేదన. మేము ఏ రోజైతే ఆయన బహిరంగ చర్చకు రావాలని చెప్పి నేను విసిరినప్పుడు మేము చెప్పాం, ఇటుక బట్టీల దగ్గరికి వస్తున్నాం రమ్మని చెప్పాం. అది చూసిన తర్వాత వాళ్ళ అంటే అతను ఎంబడి తిరిగే 10-15 మంది చోటామోటా నాయకులందరూ స్పందించిన తీరు చూసినాక ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు, ఎందుకంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎగరేసుకున్నట్టు ఉంది. వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు చూసిన తర్వాత చాలామందికి అర్థమైపోయింది, ఆహా ఇది ఏదో మతలబు ఉంది అని చెప్పి అర్థమైంది. కాబట్టి భూపతి రెడ్డి గారి అవినీతి విషయంలో వాళ్ళ పార్టీ నాయకులే బహిరంగ చెప్తున్నారు, మేము చెప్పింది కాదు. ఇటుక బట్టీల దగ్గర డబ్బులు తీసుకుని మేమేమన్నా బీజేపీ వాళ్ళు మధ్యవర్తిత్వం వహించడా? వాళ్ళ పార్టీ నాయకులే ఎవరైతే మధ్యవర్తిత్వం వహించారో వాళ్ళే బయట చెప్పుకుంటారు, గింత ఇచ్చినాం ఇది ఇచ్చినాం, ఈ పలానోడికి 1000 రూపాయలు కమిషన్ కూడా ఇచ్చినామని చెప్పి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇలా స్పష్టంగా కూడా ప్రజలు అన్నీ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉండే ఇక్కడ ఈ ప్రాంతంలో బాజిరెడ్డి గారు ఏమైంది, వాళ్ళ పత్తలేడు. నువ్వు ఇన్నేళ్ళ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అని చెప్పుకునే బాజిరెడ్డి గారు రైతాంగం కష్టం ఉంటే లేదు, గిరిజనుల కష్టం ఉంటే లేదు, ఒక దుబాయ్లో నా గల్ఫ్ అనేవడం కష్టం ఉంటే లేడు, ఏ సంబంధించిన సమస్య గురించి కానీ ఎక్కడైనా చిన్న దాంట్లో కూడా ఆయన పార్టిసిపేషన్. అంటే మీరు బీఆర్ఎస్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ వేస్తాను నేను. అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేగా ఏమంటారు పోటీ చేసి ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఎవరైతే వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు ఇక మా ఎవరైతే నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యే గారే లేనప్పుడు ఇక మేము కూడా ఎందుకు ఆ పార్టీలో అని చెప్పి చాలామంది స్ప్లిట్ అవుతున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి అండి, అంటే రాజకీయాలు సిద్ధాంతం కోసం రాజకీయం చేయాలి తప్ప పదవుల కోసం రాజకీయం కాదు. నేను ఒకప్పుడు వేరే పార్టీలో ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీలో వచ్చే ముందు నేను చాలా స్పష్టంగా కూడా చెప్పాను, నేను భారతీయ జనతా పార్టీ వచ్చే ముందు నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టము. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ, అలాగే రెండోది ఏదైతే అఖండ భారతదేశం. అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం చేయాలి, ఈ దేశం ఐక్యమత్యం ఉండాలి. ఈ 2 సిద్ధాంతాలు, ఇది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు. దీని తర్వాతనే మిగతా అన్నీ కూడా నడుస్తాయి. కానీ ఇవాళ పార్టీలు మారుతున్న వ్యక్తులు కేవలం పదవుల కోసమే. నేను అధికారం పార్టీ టీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉండగా 3 ఏళ్ల ముందటి నుంచి నేను పార్టీకి రాజీనామా చేసి మాతో పాటు చాలామంది అధికారం పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు రావడం, వారితో పాటు నేను కలిసి వెళ్ళడం, అందరం కలిసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం. ఇవల్ల స్పష్టంగా కూడా చెప్తున్నాం, అధికారం కోసం కాదు, ఇక్కడ ప్రాంత సమస్యల కోసం. ఇక్కడ సాగునీరు లేదు, ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక్కడ పిల్లలందరూ కూడా 10వ తరగతి 12వ తరగతి చదువుకున్న తర్వాత దుబాయ్ గల్ఫ్ బాట పట్టే పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి గల్ఫ్ పోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ వ్యక్తి గల్ఫ్కి వెళ్ళిండంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అతని జీవితం కోల్పోయినట్టే. 20 ఏళ్ళు 30 ఏళ్ళు గల్ఫ్లో ఉండి
ఒక ఇల్లు కట్టుకొని బిడ్డ పెళ్లి చేసి, లేదు కొడుకును ఏదైనా సగం జీవితమే వెళ్ళిపోతుంది. సగం జీవితం కాదు, పూర్తి జీవితమే. 18 ఏళ్ళు 20 ఏళ్ళు దుబాయ్ వెళ్తున్నాడు, 30 ఏళ్ళు జీవితం ఉందంటే 50 ఏళ్లకు అతని తర్వాత చాతగాని టైంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. 50 ఏళ్ళు భార్యను, కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన అన్నదమ్ములను, అక్కయ్యలను, ఇంతమందిని వదిలేసి తన సొంత కన్న బిడ్డలకు కూడా దూరం ఉంటాడు. తండ్రి దగ్గర లేని బిడ్డల ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. అంటే ఇవాళ ఒక వ్యక్తి దుబాయ్కి వెళ్ళడం అంటే కేవలం 20,000 30,000 రూపాయలు అదే సంపాదన ఇక్కడ ఉంటే తను ఈయనే ఉంటుండే కదా. రాత్రికి వస్తే మిగతా పిల్లలందరిలాగా తన వాళ్ళ పిల్లలు కూడా తల్లితో ఆడుకుంటుంది కదా. నా నాన్న రాత్రికి వస్తే ఏదైనా చాక్లెటో డబల్ రేటో ఇంత బిస్కెట్ ప్యాకెటో తీసుకొస్తాను కలది అంటుంది కదా. అంటే ఒక జీవితం పోవడం కాదు, తన జీవితంతో పాటు తన తల్లిదండ్రులకు ఓల్డేజ్లో దగ్గర ఉండడు, తన తోబుట్టులకు ఎవరికన్నా అరే మా అన్నున్నాడు అంటే తమ్ముడికి ధైర్యం ఉంటుంది, మా అన్నున్నాడు అంటే అక్కయ్యలకు ధైర్యం ఉంటుంది, మా అన్నున్నాడు అంటే వాళ్ళ అన్నకు కూడా మా తమ్ముడు ఉన్నాడంటే వాళ్ళ అన్నకు కూడా ధైర్యం ఉంటుంది. అట్లా కట్టుకున్న భార్యనైతే వర్ణాతీతం. ఆమె ఏం నొప్పి వచ్చినా ఏది వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. కాబట్టి ఇలాంటి పరిస్థితికి కారణం ఈ ప్రాంతంలో పరిపాలించిన నాయకులు తప్ప ఎవరు కాదు. కాబట్టి ఈ ప్రాంతం మారాలంటే, ఈ ప్రాంతం ఇది కావాలంటే మీ సమస్యలు తెలిసిన వాడు, మీ నొప్పి తెలిసిన వాడు, మీ గురించి ఆవేదన పడేవాడు కావాలి తప్ప రాజకీయ అవసరాల కోసం పార్టీలో మారేవాడు వస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఫైనల్గా ఏదైతే రైతన్నలు, పసుపు రైతన్నలు ప్రతి గ్రామంలో కూడా పాలాభిషేకం చేస్తూ ఇవాళ ఎంపీ అరవింద్ గారికి కావచ్చు, లేకపోతే ప్రధాని మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు ఇవాళ మేము మా వెనుక మా అరవింద్ అన్న ఉన్నాడు, మా ముందు కూడా అరవింద్ అన్న ఉన్నాడు అని చెప్పి గల్లెగరేసుకొని ఇలా పసుపు పంటని ఇంకా ఎంత బాధ అయినా కూడా అదే పంటను వేయడానికి కూడా వాళ్ళు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గురించి? ఒకటే, ధరంపురి అరవింద్ అనే వ్యక్తి మాటిస్తే తప్పే వ్యక్తి కాదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ధరంపురి అరవింద్ గారు ఏదైతే రాజకీయంగా రాటుదేలాడో అలాగే భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా ఉన్నారు. ఆ అరవింద్ నాయకత్వాన్ని అలాగే నరేంద్ర మోడీ యొక్క నేతృత్వాన్ని బలపరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ క్యాడర్ని గెలిపించుకుంటే అవినీతి రహితమైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఇంకా కూడా చుట్టాలనో రిజర్వేషన్ పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో కాకుండా మన ప్రాంతానికి ఏం కావాలి, ఈ ప్రాంతంలో ఏముంటే బాగుంటుంది, ఈ ప్రాంత ప్రజలకు ఏం అవసరమో తెలిసిన తపన పడే కాషాయ కండవా కప్పుకొని తిరిగే భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపిమని చెప్పి కోరుతున్నాను.